హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్. టుడే రెసిపీ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే కట్టె పొంగలండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం పదండి. కట్టె పొంగలికి ముందుగా 1 గ్లాసు సోనా మసూర బియ్యము, కొత్త బియ్యం తీసుకుంటున్నాను. కొత్త బియ్యం అయితేనే పొంగలికి చాలా బాగుంటుంది, అనుగ్గా వస్తుంది. అదే గ్లాస్తోనే పెసరపప్పు 1 గ్లాస్ తీసుకోవాలి. ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి ఈ పెసరపప్పు బియ్యం వేసి కొద్దిగా సేపు, ఎక్కువసేపు కాదు, ఒక 2-3 మినిట్స్ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకోవాలి. పెసరపప్పు బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల కట్టె పొంగలి చాలా అనుగ్గా వస్తుంది. నానబెట్టుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి పెసరపప్పు బియ్యం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రాళ్ళుప్పు కొద్దిగా వేసుకున్నాను. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తరువాత అల్లం ముక్క ఒకటి కొద్దిగా తీసుకొని దాన్ని కచ్చాబచాగా దంచినటువంటి ఈ అల్లంని దీంట్లోకే వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 3 దంచుకున్నది వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల పొంగల్ చాలా బాగుంటుంది. మిరియాలు కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు దంచినటువంటి కచ్చాబచాగా దంచిన మిరియాలు కొన్ని వేసుకున్నాను. తరువాత 2 గ్లాసులు కదా, 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ పెసరపప్పు కదా, దానికి నేను 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోసుకుంటే పొంగల్ అనేది చాలా అనుగ్గా మెత్తగా చాలా బాగుంటుంది. అందుకని వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకోవాలి. 3 విజిల్లు రావాలి. రెడీ అవుతుంది. మనం ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఈ 2 కాగిన తరువాత ఈ 2 వేసుకోవడం వల్ల టేస్ట్ పొంగలికి చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ 2 కాగిన తరువాత జీడిపప్పు ఒక 15-20 వేసుకుంటున్నాను. జీలకర్ర కొద్దిగా, మిరియాలు కొద్దిగా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 3, పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇంగువ జీర్ణానికి మంచిది. ఇంగువ వేసుకుంటే పోపు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. 3 విజిల్లు వచ్చింది. 3 విజిల్ తర్వాత చూడండి ఎంత అనుగ్గా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో కదా కట్టె పొంగలి. 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పెసరపప్పు వేస్తే ఇదే విధంగా వస్తుంది. అప్పుడే పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు అంతా వేసుకొని బాగా మంచిగా కలుపుకోవాలి. మీరు ఎప్పుడు చేసే విధంగా కాకుండా నేను చెప్పిన విధంగా ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. మీ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. రుచి కూడా చాలా బాగుంటుంది. దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెసరపప్పులో వారానికి ఒకసారైనా చేసుకుంటే హెల్త్కి మంచిది. పొంగలు, కట్టె పొంగలు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇట్లా వేడి వేడి పొంగలి చేసుకొని ఒక ప్లేట్లో ఇలా సర్వ్ చేసుకొని ఈ కట్టె పొంగలికి కాంబినేషను చట్నీ, సాంబార్, ఉద్దివడ కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. పొంగల్ చేసుకున్నప్పుడల్లా ఇలా ఉద్దివడ, చట్నీ, సాంబార్ చేసుకొని ఉద్దివడ నంజుకొని తింటుంటే ఆహా ఏమి రుచి అనరామయ మరచి అని పాట పాడుకోవాల్సిందే, నేనైనా మీరైనా. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.